హల్లెలూయా. ఈరోజు వాగ్దాన సందేశం కీర్తనలు 147 అధ్యాయము 14 వచనం. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయువాడు ఆయనే. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రార్థన. ప్రభు ఈ వాక్యమును దీవించి ఆశ్రదించి మీ వెనుకలో నూరంతల ఫలింపచ్చి యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయువాడు ఆయన. దేవునికి స్తోత్రగానం చేయుట ఏ మంచిదని కీర్తనకారుడు తెలియజేస్తూ నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయువాడు ఆయనే తెలియజేస్తున్నాడు. దేవుడు ఏ సరిహద్దులలో సమాధానం సరిహద్దులు అనగా కుటుంబం. నీ కుటుంబంలో సమాధానం కలుగజేయువాడు ఆయన. మొదటిగా సరిహద్దులలో ఇదిగో లోకము, శత్రువు, సైతాను ఉండకూడదు. అంటే కుటుంబంలో లోకం ఉండకూడదు, శత్రువు ఉండకూడదు. సంఘంలో 1 సమూయేలు 2వ అధ్యాయము 6వ వచనం, 14, 16 వచనం. 2వ సమూయేలు 21వ అధ్యాయం 5వ వచనం. రెండోది, నీ సరిహద్దులు నీ కుటుంబంలో, సంఘంలో, నీ జీవితంలో దూషణ మాటలు విడుచుట ఉండకూడదు. యెషయా 37:24, జెఫన్యా 2:8. మూడోది, నీ సరిహద్దులు నీ కుటుంబంలో, నీ సంఘంలో దేవుని రక్షణ అనుభవం ఉండాలి. మలాకి 1:5. సర్వ సృష్టికర్త అయిన దేవుని ఆనందింపజేయగలదు. ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించువారు సత్యముగా జీవిస్తారు. ఆత్మతో సత్యముతో ఆరాధన ద్వారానే గనక నీవు నీ ఇంటి వారిని దేవుని స్తుతించు, కీర్తించు. దేవుడు నీ సరిహద్దులు కుటుంబ సమాధానం. ఏ కుటుంబంలో ఆరాధన ఉంటుందో, వాక్యం ఉంటుందో, ప్రార్థన ఉంటుందో, ఎవరు మందిరానికి వెళ్తారో, ఎవరు పరిచర్య చేస్తారో వారి జీవితంలో సమాధానము కలుగచేయువాడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. మీ వెనుకలో నూరంతల ఫలింపచ్చింది. యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాల్లో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.